ఫ్రెండ్స్తో కలిసి న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక అక్కడి వాతావరణం నచ్చడంతో పాటు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడే స్థిరపడాలని అనుకున్నారు. చెన్నై వచ్చి పెండింగ్లో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసుకుని వెళ్లిపోయారు. అప్పటికే ఇండియాలో ఎంబీఏ పూర్తయినా న్యూజిలాండ్ జాబ్ చేసేందుకు అడిషనల్ క్వాలిఫికేషన్లు అవసరమయ్యాయి. అందుకోసం న్యూజిలాండ్లోనే ఉండి వాటిని పూర్తి చేయాలని అనుకున్నారు. మొదట పెట్రోల్ బంక్లో నైట్ డ్యూటీలో కేర్ టేకర్గా చేరారు. ఆ విధుల్లో భాగంగా టాయిలెట్స్ కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. 10-15 రోజుల పాటు ఆ ఉద్యోగం చేసినా తన లైఫ్లో ఎదుగుదల ఉండే జాబ్లు వెతుక్కోవాలని అనుకున్నారు. అప్పటికే బైక్ రైడింగ్ సిస్టమ్ ఉండేది. ఓ రోజు తన బైక్ రిపేర్ రావడంతో దగ్గరలోని మెకానిక్ అంటే అక్కడ ఆటోమొబైల్ ఇంజనీర్ వద్దకు వెళ్లారు. ఆ ఇంజనీర్తో అబ్బాస్ మాటల సందర్భంలో మాట్లాడుతూ తనకు కూడా బైక్ రిపేర్లు వచ్చని చెప్పడంతో ఆ ఇంజనీర్ తనకు కూడా మనుషుల అవసరం ఉందని, అయితే నేను డబ్బులు ఇవ్వనని అప్రెంటిస్గా చేయాలని చెప్పారట. అందుకు అబ్బాస్ సరేనని చెప్పడంతో ఆ ఇంజనీర్ షాక్ తిన్నారని, ఇండియన్స్ డబ్బులు తీసుకోకుండా వర్క్ చేస్తారా అని ప్రశ్నించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అబ్బాస్.